హలో నేను మీ వదినమ్మ వంటలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే నేను మీ ముందుకి ఇవాళ చేపల పులుసు రెసిపీతో వచ్చానండి. ఈ సింపుల్ టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది నాకు మా అమ్మ నేర్పించిన రెసిపీ అండి. దీనికి ముందుగా ఒక గిన్నెలో చింతపండు నానేయాలి. నేను ఇక్కడ తీసుకున్న చింతపండు 1 కేజీ చేపకండి. సో ఇందులో 1 నుంచి 2 గ్లాసులు వాటర్ పోసేసి చింతపండును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. ఆ తర్వాత చేప ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దానికి ఉప్పు, కారం, పసుపు పెట్టి పక్కకు పెట్టానండి. ఇక్కడ ఈ చేపలు మీరు చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదండి. అవునండి, ఇవి తోలు ముళ్ళులు తీసేసిన చేపలు. ఇక్కడ యుఎస్లో మాకు ఇవే దొరుకుతున్నాయి. సో వీటితోనే నేను చేపల పులుసు పెడుతున్నాను. ఇదే మన ఇండియాలో అయితే మనము చేపల మార్కెట్కి వెళ్ళి అక్కడ చేప సెలెక్ట్ చేసుకొని బాగా కట్ చేయించి మన అన్నో నానో మన హస్బెండ్సో తీసుకొస్తే మంచిగా పులుసు పెట్టేవాళ్ళం. ఇక్కడే ఇదే దొరుకుతుందండి. ఓకే, తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటాలు, అల్లం, వెల్లుల్లి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని మగ్గనిచ్చేద్దాము. బాగా కలిపేసేయండి. ఒక్కొక్కసారి ఏమన్నా ఇందులోకి వాటర్ అవసరమైతే ఒక 1/2 గ్లాస్ పోసుకోండి. నాకైతే ఇక్కడ అవసరం పడలేదండి, ఎందుకంటే టమాటాల నుంచి బాగా నీరు వస్తుంది. ఆ తర్వాత పొడి మసాలా రెడీ చేసుకోవడానికి ఒక పక్కన ప్యాన్ పెట్టేసుకొని 2 ఫుల్ స్పూన్ ధనియాలు, ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 చెక్క, 3 నుంచి 4 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. చూసారా, మన ఉల్లిపాయ టమాటా కొంచెం దగ్గరకు వచ్చేసింది. తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనిచ్చేద్దాం. మన ధనియాలు కూడా బాగా రోస్ట్ అయిపోయాయండి. చింతపండు గుజ్జు తీసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి చల్లారాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. ఆ తర్వాత మన ధనియాలు, మన గరం మసాలాకు మనం ఏదైతే పక్కన పెట్టామో అది కూడా మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి చీరికలు వేసి అది ఫ్రై అయ్యాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అందులోకి వేసేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫుల్ కారం లేదా మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు, ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత మనం గుజ్జు తీసి పెట్టాం కదండి, ఆ చింతపండు పులుసును కూడా ఇందులో వేసి కలిపేసేయండి. ఇది బాగా ఉడికాక, బాగా కుతుకుతాను ఉడుకుతున్నప్పుడు, బబుల్స్ వచ్చినప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ తరువాత ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా దీన్ని బాగా ఉడకనివ్వండి. అప్పుడు మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలేనండి. ఇదే మనము ఇండియాలో కట్ చేసిన ముక్కలైతే ఒక 20 నిమిషాల వరకు ఉడకనివ్వచ్చు. ఇదైతే 10 నుంచి 15 నిమిషాలే అండి, ఎందుకంటే తోలు ఏమీ లేదు కదా, వెంటనే ఉడికిపోతుంది. చూసారా ఎంత బాగుందో, వాసన అయితే అల్టిమేట్గా ఉందండి. ఇంకా టేస్ట్ తిని చూసి చెప్పాలి ఎలా ఉందో. సో దీంతో పాటుగా నేను ఇవాళ జొన్న రొట్టె చేశానండి. జొన్న రొట్టె రెసిపీ కూడా మీకు ఒక రోజు పెడతాను. చేపల పులుసుతో పాటు జొన్న రొట్టె అల్టిమేట్ కాంబో అండి. ఏంటి ఇప్పుడే కదా చేసావు అప్పుడే తినేస్తున్నారా అంటే, అవునండి నిజమే, చేపల పులుసు 2వ రోజుకే బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు వేడి వేడి చేపల పులుసులో జొన్న రొట్టె తిని చూడండి, దాని టేస్టే వేరు. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.